హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే నేను దాల్చా చేస్తున్నాండి, మటన్ దాల్చా. చూసే దాల్చా చేయడం కోసం అయితే ముందుగా మేక బోన్స్ తీసుకోవాలండి. ఒక హాఫ్ కేజీ తీసుకొని తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బోన్స్ కుక్కర్లోకి వేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెము కందిపప్పు రెండు కడుక్కొని బోన్స్లో వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగా, ఇలాచి వేసుకోవాలండి. దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని విజిల్స్ రానియాలి. పప్పులో ఇట్లా బోన్స్ వేసి ఉడకబెట్టడం వల్ల బోన్స్ ఫ్లేవర్ మొత్తం పప్పులోకి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట దాల్చా అయితే. ఈలోపు ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది చూడండి. పప్పు ఉడికిన తర్వాత పప్పును బోన్స్ని సపరేట్ చేసుకొని పప్పు మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని బాగా వేడైన తర్వాత సాజీర వేసుకొని రాతి పువ్వు వేసుకోవాలండి. బిర్యానీకి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రాతి పువ్వు అనేది అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట దాల్చాకి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాల్చా అంటే ఇదివరకు చిన్నప్పుడు అయితే ప్రతి ఫంక్షన్కి కంపల్సరీగా చేసే రెసిపీ అనమాట ఇది. ఇప్పట్లో ఎవరు చేస్తలేరు, ఇంకా ఇప్పటి పిల్లలకైతే దాల్చా అంటేనే తెలియదు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది బగారా అన్నంలోకి. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత కారము, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పప్పు బోన్స్ని వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టినాం కదా, ఆ రసం తీసి పోసుకోవాలి కావాల్సినంత పులుపు చూసి. ఇంకా అంతే అండి, ఫైనల్గా అయిపోయినట్టే. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా దింపేసుకోవడమే, అయిపోయిందండి. దాల్చా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బగారాలోకైనా, వైట్ రైస్లోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అండి.